సాగర్కు అరవిందను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ ఆమెకిష్టం లేని పెళ్లి జరగకూడదు అనే ఉద్దేశంతో అనిరుద్ధ్తో పోటీకి సిద్ధమవుతాడు. దాంతో మెడిసిన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇస్తానని చెప్తాడు నందకిషోర్. అంతలో సాగర్ తన పేరెంట్స్కి కాల్ చేయగానే వాళ్ళమ్మ మాటలు విని షాక్ అయి తన గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. సాగర్ ప్రశ్న విన్న సునంద చిన్నగా నవ్వుతూ, "ఈరోజు ఉదయమే నందకిషోర్ అన్నయ్య కాల్ చేశారు. వాళ్ళ ఊరిలో ఏదో ఎమర్జెన్సీ వస్తే హెల్ప్ చేయడానికి నువ్వు ఆయనతో పాటు వెళ్ళావంట కదా. మేము మంచి నిద్రలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదని చెప్పారు" అని ప్రశాంతంగా చెప్పింది. దానికి సాగర్ నిట్టూరుస్తూ హా అని సమాధానమిచ్చాడు. కాని మనసులో మాత్రం ఈ నందకిషోర్ అంకుల్ డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు, అక్కడో మాట ఇక్కడో మాట, ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత తను ఉన్న రూమ్ వైపు ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించడంతో, "అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు నాన్న జాగ్రత్త" అని చెప్పి సాగర్ హడావుడిగా కాల్ కట్ చేసేశాడు. అప్పుడే రూంలోకి వచ్చిన రాధిక దీనంగా మొహం పెట్టి, "సాగర్, నా స్టూడెంట్ మీద కొంచెం జాలి చూపించు. అరవిందపై తనకి ఉన్న ప్రేమ వల్లనే నీతో అలా మాట్లాడాడు తప్ప అనిరుద్ స్వతహాగా మంచి మనిషి కాబట్టి అతనితో మరీ కటువుగా ప్రవర్తించకు" అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది. అది విన్న సాగర్ డీప్ బ్రీత్ తీసుకొని, ఒకవేళ అరవిందకి కూడా అనిరుద్పై ప్రేమ ఉండి ఉంటే నేనస్సలు అతనితో పోటీ పడేవాడినే కాదు. కాని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అది నేను చూస్తూ ఊరుకోలేను" అని సూటిగా చెప్పాడు. అది విన్న రాధిక కాస్త తడబడుతూ, "అది కాదు సాగర్, అతనికింకా మెడిసిన్ తయారీలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. నీతో పోటీలో దారుణంగా ఓడిపోయాడంటే ఆ తర్వాత" అని ఏదో చెప్తూ ఉండగానే ఆమెని సైలెంట్గా ఉండమని సాగర్ చేత్తో సైగ చేసి, "అనిరుద్ధ్తో పోటీ పడాలనే ఇంట్రెస్ట్ నాక్కూడా లేదు. కాని అతను నాతో పోటీ పడి నాపై ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటే మాత్రం ఈ సాగర్ అస్సలు వెనక్కి తగ్గడు" అని సీరియస్గా చెప్పాడు. అప్పటి వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది మొత్తం రూమ్ బయట నుంచొని వింటున్న నందకిషోర్, అతని భార్య ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నందకిషోర్ గర్వంగా నవ్వుతూ ఉంటే రజని మాత్రం అనుమానంతో కళ్ళు చిట్లించి చూస్తూ ఉంది. ఈ సాగర్ నిజంగానే అంత టాలెంటెడా? రాధిక అతన్ని ఇంతగా బ్రతిమాలుతుందేంటి? అనిరుద్ ఓడిపోతే అప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి అని రజని మనసులో అనుకుంటూ నందకిషోర్తో పాటు సాగర్ వాళ్ళు ఉన్న రూంలోకి ఎంటర్ అయింది. మరోపక్క శోభ అనిరుద్కి దగ్గరగా వెళ్లి, "అనిరుద్, మీరెలాగైనా ఈ కాంపిటీషన్లో సాగర్ను ఓడించాల్సిందే. వాడు గనక గెలిచాడు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారు" అని దీనంగా చెప్పింది. ఆ మాటలు విన్న అనిరుద్ అరచేయి చూపిస్తూ, "అభయం ఇస్తున్నాను. నేను ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలుస్తాను. నువ్వు రిలాక్స్గా కూర్చొని కాంపిటీషన్ని ఎంజాయ్ చేయి" అని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పగానే అక్కడే ఉన్న అరవింద అతని వైపు చిరాగ్గా చూసింది. అది చూసిన అనిరుద్ తన నుదుటి మీద పడుతున్న జుట్టును స్టైల్గా వెనక్కి అనుకుంటూ, "ఏంటి అరవిందా, అలా కళ్ళు ఆర్పకుండా నన్నే చూస్తున్నావ్? నేను మరీ అంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నానా?" అని కనుబొమ్మలు ఎగరేస్తూ చిలిపిగా అడిగాడు. "అంత సీన్ లేదు. నీ గురించి మరీ ఎక్కువగా ఊహించుకోకు" అని విసుగ్గా చెప్పింది అరవింద. "నీ గురించి నాకు బాగా తెలుసు అరవిందా. నువ్వు పైకి అలా చెప్పినా కూడా నీ మనసులో నా మీద ప్రేమ ఉంది. నిన్ను పెళ్లి చేసుకునే అర్హత నాకు మాత్రమే ఉందని నీ పేరెంట్స్కి ఈ కాంపిటీషన్ ద్వారా ప్రూవ్ చేస్తాను. నువ్వు కూడా అనవసరంగా ఏవేవో ఊహించుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపో" అని వంకరగా నవ్వుతూ చెప్పాడు అనిరుద్. ఆ మాటలు విన్న అరవింద వీడితో మాట్లాడడం వేస్ట్ అని అనుకుంటూ మొహం తిప్పుకుంది. ఇంతకుముందు ఫ్రోజన్ పిల్ లాంటి పవర్ఫుల్ పిల్ తయారు చేయడంలో కూడా సాగర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్లో తానే గెలుస్తాడు అని అరవిందకు గట్టి నమ్మకం. 10 నిమిషాల తర్వాత కొంతమంది సర్వెంట్స్ నందకిషోర్ చెప్పిన మెడిసినల్ హెర్బ్స్ ని తెచ్చి సాగర్ వాళ్ళు ఉన్న రూంలో పెట్టారు. ఇక అందరూ అక్కడికి చేరుకున్నారు. వాటిని చూడగానే రాధిక తాను కూర్చున్న చోట నుండి పైకి లేచి, "మీరిద్దరూ వీటిలో మీకు కావలసిన హెర్బ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటితో మీరు పిల్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ కాంపిటీషన్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి గెలిచినది ఎవరో ఓడిపోయింది ఎవరో చెప్తారే తప్ప ప్రత్యేకంగా బహుమతులు ఏవీ ఉండవు"
అని సాగర్ అనిరుద్లకి వివరించింది. అంతలో అనిరుద్ వేళ్లు విరుచుకొని పోటీకి సిద్ధమవుతూ ఉండగా నందకిషోర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోటీని వీక్షించడానికి అక్కడ ఉన్న లగ్జరియస్ సోఫాలో కూర్చున్నారు. సాగర్ దృష్టి మాత్రం అక్కడ ఉన్న హెర్బ్స్ మీద ఉంది. సర్వెంట్స్ తెచ్చిపెడుతున్న ప్రతి వస్తువుని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు తెస్తున్న వస్తువులన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. అందులో తాను అప్పటి వరకు చూడని వస్తువులు కూడా ఉండడంతో వాటివైపు ఆశ్చర్యంగా చూస్తూ, నందా ఫ్యామిలీలో ఆల్కెమిస్టులు ఎవరూ లేరు కదా, కానీ పిల్స్ ప్రిపేర్ చేయడానికి కావలసిన వస్తువులన్నింటినీ ఎందుకు తెచ్చిపెట్టుకున్నట్టో అని మనసులోనే అనుకున్నాడు సాగర్. సోమా పుష్పం, వైపర్ బోన్స్, 3 లీఫ్ క్లోవర్, మంచువేడి పుష్పం, ఆహా, ఇవన్నీ అంతరించిపోయినవే కదా, వీటిని ఇలా చూస్తానని అస్సలనుకోలేదు అని అనుకుంటూ ఎగ్జైటెడ్గా ప్రతి వస్తువు పట్టుకొని చూస్తూ ఉన్నాడు సాగర్. అనిరుద్ మాత్రం సాగర్ని ఎగతాళి చేస్తూ, ఏంటి సాగర్ అలా చూస్తున్నావ్? అసలు అవి ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. సాగర్ ఆ మాటలు విని విననట్టు వదిలేశాడే తప్ప అనిరుద్కి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో ఇన్సల్ట్గా ఫీలైన అనిరుద్ సాగర్ని మరింత రెచ్చగొడుతూ, ఈ కాంపిటీషన్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మారుద్దామా? అంటే నా ఉద్దేశం, ఈ పోటీలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు పెట్టే కండిషన్ను ఒప్పుకొని వాళ్ళు చెప్పిన పని చేయాలి. అది నీకోకేనా అని సాగర్ని చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు అనిరుద్. వీడు మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఈరోజు వీడి పొగరు అణచాల్సిందే అని సాగర్ మనసులో అనుకుంటూ అనిరుద్ వైపు కళ్ళు చిట్లించి చూసి, సరే నీ కండిషన్ ఏంటి అని అడిగాడు. నిన్ను మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు కనుక కష్టమైన కండిషన్స్ ఏమీ పెట్టనులే. నేను గెలిచాక నువ్వు ఈ విల్లాలో ఉన్నంతకాలం ఇక్కడ మోకాలపై తిరగాలి. ఇదే నా కండిషన్. నీకు ఓకేనా మరి అని అడిగాడు అనిరుద్. అది విన్న సాగర్కి కోపం కట్టలు తెంచుకుంది. కాని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అనిరుద్ వైపు ప్రశాంతంగా చూసి, నువ్వు పెట్టే కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నేను గనక ఈ కాంపిటీషన్లో గెలిస్తే నువ్వు 3 ఏళ్ల పాటు నా కింద సర్వెంట్గా పనిచేయాలి, ఓకేనా అని అడిగాడు సాగర్. అప్పుడు అనిరుద్ గట్టిగా నవ్వుతూ, ఎలాగో ఈ పోటీలో నేనే గెలుస్తాను కాబట్టి నువ్వు ఏ కండిషన్ పెట్టినా నాకు ఓకే అని కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడ ఉన్న హెర్బ్స్లో తనకి కావలసినవి తీసుకోవడం మొదలుపెట్టాడు. అరగంట తర్వాత సాగర్ అనిరుదులిద్దరూ కలిసి వేల సంఖ్యలో ఉన్న మెడిసినల్ హెర్బ్స్ నుండి కొన్ని కలెక్ట్ చేసుకుని ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి నుంచున్నారు. అంతలో విల్లాలోని సర్వెంట్స్ 6 అడుగుల ఎత్తున్న జాడీలు రెండింటినీ అతి కష్టం మీద మోసుకొచ్చి పోటీ జరగబోయే రూమ్ మధ్యలో పెట్టారు. వాటిని చూడగానే సాగర్ కళ్ళు పెద్దవి చేసి, బంగారు పూతతో చేసిన రాగి జాడీలు అని అన్నాడు. వెంటనే అనిరుద్ కావాలనే ఆ రూంలో ఉన్న వారందరికీ వినిపించేలా గట్టిగా అరుస్తూ, ఏంటి సాగర్ అలా గుడ్లప్పగించి చూస్తున్నావ్ అని అడుగుతూనే తల కొట్టుకొని, అయ్యో మర్చిపోయాను, నువ్వింతవరకు ఇలాంటివి చూసి ఉండవు కదా, ఇప్పుడైనా వీటిని తనివితీరా చూసుకో, ఎందుకంటే నీకు ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ని చూసే ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు అని ఎగతాళిగా అన్నాడు. అనిరుద్ మాటిమాటికి సాగర్ని కించపరుస్తూ ఉండటంతో ఓర్వలేకపోయిన అరవింద అనిరుద్ వైపు సీరియస్గా చూస్తూ, అనవసరంగా మాట్లాడుతూ మా అందరి టైం వేస్ట్ చేస్తున్నావు, ఇంకో మాట మాట్లాడావంటే ఈ కాంపిటీషన్ విన్నర్ సాగర్ అని అనౌన్స్ చేసేస్తాను, తర్వాత ఎవరేం చెప్పినా నేను లెక్క చేయను అని బల్లగుద్ది మరీ చెప్పింది. ఈ మాత్రం దానికి అంత కోపం ఎందుకు అని అడుగుతూ డీప్ బ్రీత్ తీసుకొని నిప్పు రాజేసి తన దగ్గర ఉన్న హెర్బ్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి మంటలో వేస్తూ వాటిని ప్యూరిఫై చేయడం స్టార్ట్ చేశాడు. అతను పిల్ తయారు చేసే విధానాన్ని శోభ పొగుడుతూ, అనిరుద్ స్కిల్ చూస్తుంటే ఈ కాంపిటీషన్ ఖచ్చితంగా తనే గెలుస్తాడని అనిపిస్తుంది, ఎంతైనా తను రాధిక మేడం స్టూడెంట్ కదా, ఆ మాత్రం ఉండాలిలే అంటూ ఓరగా రాధికని చూసి చిన్నగా నవ్వింది. దానికి రాధిక కూడా మొహమాటంగా నవ్వి ఊరుకుంది. అప్పుడు మరింత ఎగ్జైట్ అయిన శోభ, మేడం ఇప్పుడు అనిరుద్ ఎలాంటి పిల్ తయారు చేస్తారని అనుకుంటున్నారు, ఆయన చేసే పిల్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది అని అడిగింది. రాధిక దానికి సమాధానం చెప్పడానికి తడబడుతూ ఉంటే నందకిషోర్ సీరియస్ గా శోభని చూస్తూ, శోభ కాసేపు సైలెంట్ గా ఉంటావా, ఇంకొద్దిసేపటిలో పోటీ ముగిసాక ఎవరు ఎలాంటి పిల్ తయారు చేశారో, ఏది పవర్ఫుల్ గా ఉందో, ఎవరు విజేతగా నిలుస్తారో అన్నీ తెలుస్తాయి కదా, ఇంకెందుకిదంతా అని గంభీరంగా అన్నాడు.
ఇందులో తెలిసేదేముంది? అసలు ఆ సాగర్ ఇంకా పిల్ తయారు చేయడమే స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు విన్నర్ అనిరుదే కదా అంటూ చిన్నగా గొణిగింది శోభ. కానీ ఆ రూమ్ చాలా సైలెంట్ గా ఉండడంతో ఆమె మాటలు అక్కడ ఉన్న వారందరికీ స్పష్టంగా వినిపించాయి. అది విన్న అనిరుద్ గర్వంగా నవ్వుతూ సాగర్ని చూసి, అలా బొమ్మల నుంచున్నావేంటి? హెర్బ్స్ అయితే కలెక్ట్ చేశావు కానీ వాటిని ఎలా వాడాలో తెలియట్లేదా నీకు? అలాంటప్పుడు త్వరగా ఓడిపోయానని ఒప్పుకో. మాకన్నా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నీలా ఖాళీగా ఎవరూ లేరు అంటూ మళ్ళీ సాగర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ మాటలు విన్న తర్వాత కూడా సాగర్ కళ్ళు మూసుకొని సైలెంట్గా నుంచొని ఉన్నాడు. కాంపిటీషన్ మొదలై 20 నిమిషాలు కావస్తున్నా సాగర్లో ఎటువంటి కదలిక లేకపోవడంతో రజని నిట్టూరుస్తూ, ఏంటండి ఈ అబ్బాయి ఇంకా పిల్ తయారు చేయడం మొదలు పెట్టట్లేదు? అసలు ఈ సాగర్కి ఆల్కమీ గురించి కొంచెమైనా అవగాహన ఉందా? మీరు అతని గురించి సరిగ్గానే కనుక్కున్నారా అంటూ నందకిషోర్ వైపు సీరియస్గా చూసింది. సాగర్ ఎందుకలా సైలెంట్గా నుంచున్నాడో నందకిషోర్కి కూడా అర్థం కాలేదు. కానీ పైకి మాత్రం మామూలుగానే ఉంటూ, అలాంటిదేం లేదు, నేను సాగర్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. అతను మెడిసిన్స్ తయారు చేయడంలో దిట్ట. కాకపోతే ఇప్పుడు తనతో పోటీ పడుతుంది అనిరుద్ కాబట్టి ఏం చేసినా కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయాలని అనుకుంటున్నాడేమో అంటూ తనకి సాగర్ ప్లాన్ తెలియకపోయినప్పటికీ తనకి తెలిసినట్టే ఏదో చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అలా మరొక 10 నిమిషాలు గడిచాయి. అనిరుద్ హెర్బ్స్ ని ప్యూరిఫై చేసే ప్రాసెస్ ని పూర్తి చేసేస్తున్నాడు. కాని సాగర్ మాత్రం తన దగ్గర ఉన్న హెర్బ్స్ ని కనీసం చేత్తో తాకను కూడా తాకలేదు. దాంతో నందకిషోర్కి మనసులో కంగారు మొదలైంది. సాగర్ కనుక కాంపిటీషన్లో ఓడిపోయాడంటే జీవితాంతం తన భార్య ఆ విషయం గురించి గుర్తు చేస్తూ తనని దెప్పిపొడుస్తుంది అని భయపడుతూ ఉన్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న టీ కప్ను టేబుల్పై పెడుతూ, ఇంకా ఏంటి ఆలస్యం? త్వరగా పిల్స్ తయారు చేయడం మొదలుపెట్టు సాగర్. నువ్వింకా దేని గురించి ఆలోచిస్తున్నావ్ అని చిన్నగా అన్నాడు. తన తండ్రి ముఖంలో ఆందోళన గమనించిన శోభ ఇదే ఛాన్స్ అనుకుంటూ, నాన్నా, నువ్వు తీసుకొచ్చిన సాగర్ మన అనిరుద్ధిని చూసి టెన్షన్ పడుతున్నట్టు ఉన్నాడు. అందుకే ఆల్కెమీలో తనకి తెలిసిన కొన్ని విషయాలు కూడా మర్చిపోయి అలా భయంతో బిగుసుకుపోయాడు. నేను ముందు నుంచి చెప్తున్నట్టు ఈ పోటీలో అనిరుదే గెలుస్తాడు అని నవ్వుతూ చెప్పింది. రజనీ కూడా శోభకి సపోర్ట్ చేస్తూ, అవును, అనిరుదే గెలుస్తాడు అని చెప్పి నందకిషోర్ వైపు కళ్ళు చిట్లించి కోపంగా చూస్తూ, మీరు ఎప్పుడూ ఇంతే, ఒక్క పని కూడా సరిగ్గా చేయరు. దారిలో కనపడ్డ వాడెవడినో తీసుకొచ్చి కూతురికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. కాని వీడికి ఏమీ రాదు. ఇప్పటికైనా అర్థమైందా మీకు అని ఎగతాళిగా అడిగింది. సాగర్ ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు. తనకింకొంచెం టైం ఇవ్వు. అయినా ఈ పోటీ పూర్తి అవడానికి ఇంకా చాలా సమయం మిగిలి ఉందిగా, అప్పుడే సహనం కోల్పోతే ఎలా అంటూ రజనీని చూసి కళ్ళు చిట్లించాడు నందకిషోర్. అంతలో అనిరుద్ తన హెర్బ్స్ అన్నింటినీ ప్యూరిఫై చేయడం పూర్తి చేశాడు. అప్పుడు సాగర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న జాడీపై పెద్ద శబ్దం వచ్చేలా తడుతూ అగ్ని రాజేశాడు. వెంటనే తన దగ్గర ఉన్న హెర్బ్స్ అన్నింటినీ ఒకేసారి నిప్పుల్లో వేసేశాడు. అది చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడు శోభ గట్టిగా నవ్వుతూ, సాగర్కి ఆల్కమీ గురించి ఏమాత్రం తెలుసనేది తన దగ్గరున్న హెర్బ్స్ ని మంటల్లో వేసిన విధానం చూస్తేనే అర్థమైపోతుంది అని అంది. నందకిషోర్ ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తర్వాత సాగర్ని చూస్తూ, సాగర్, ఏంటలా చేశావ్? నువ్వు చేసిన పని ఎంత డేంజరసో తెలుసా అని కంగారుగా అడిగాడు. సాగర్ చేసిన పనికి కంగారు పడిన నందకిషోర్ ఏం చేయబోతున్నాడు? సాగర్ ఎలాంటి పవర్ పిల్ తయారు చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.